ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన విజ్ఞప్తి. ఘనంగా రథసప్తమి వేడుకలు. భక్తులతో పోటెత్తిన సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలి. తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ నాయకులు. అంగరంగ వైభవంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నులారా వీక్షించి తరించిన భక్తజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DTC K. శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడిపితే ప్రమాదాలను తగ్గించగలమని అన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల ఒక కుటుంబ వ్యవస్థ పూర్తిగా చితికిపోతుందని అన్నారు. DTC K. శ్రీధర్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడవడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో RTO శివారెడ్డి, మురళీకృష్ణ, హరినాథ్ రెడ్డి, లక్ష్మీ కిరణ్, డాక్టర్ పద్మావతి, ట్రాఫిక్ 1 CI రమేష్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. శాఖనైతేనేమి, ఇట్లా రవాణా శాఖ వారైతేనేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విరివిగా చేపట్టండి. ఈ వారోత్సవాలు, మాసోత్సవాలు కాదు, ఏడాది అంతా మీరు రకరకాల డ్రైవర్ సోదరులందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి అని చాలా ప్రెజర్ ఉంది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా ఈ రహదారి భద్రత దీని మీద చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళు కూడా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇప్పుడు విధిస్తున్న ఫైన్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000, పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు, ఇవన్నీ ప్రభుత్వం వారో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో పెట్టినవి కాదండి. ఇది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఇలాంటి కొంచెం ఎక్కువ ఫైన్లు వేస్తే అన్న వాళ్ళు కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉంటే ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇంకా కొంచెం జాగ్రత్తగా రూల్స్ పాటించి ప్రమాదరహితంగా వెహికల్స్ డ్రైవ్ చేస్తారని భావించి ఇవన్నీ రూల్స్ పెట్టడం జరిగిందండి. అట్లాగే మన స్కూల్ బస్సు డ్రైవర్ సోదరులు కూడా ముఖ్యంగా బస్సు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మార్నింగ్ వెహికల్ మనం డ్రైవ్ చేసే ముందు డైరెక్ట్ వెళ్ళి స్టీరింగ్ మీద కూర్చొని స్టార్ట్ చేసి వెళ్లకుండా ఫస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా, బ్లైండ్ స్పాట్స్ వాటికి సంబంధించిన విషయం, 3 ఓవర్ స్పీడ్ ఆర్ డ్రైవింగ్ స్కిల్స్, 4 సరైన మనం టైంకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం. ఇలా చేయటం వల్ల ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగటం, దాంట్లో ఎక్కువ మంది విక్టిమైజ్ అవ్వటం, అందుట్లో ఎక్కువ మంది చనిపోవటం జరుగుతుంది. యాక్సిడెంట్స్ని మనం గణనీయంగా తగ్గించుకోవాలి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పేషెంట్స్ చనిపోవటాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.
ఎంత ప్రయత్నించినా యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళు పెరిగిపోతున్నారు. దీనికి కారణం మనందరం కూడా ఇంకా బాధ్యతగా మెలగాలి, ఇంకా కూడా మనం అవేర్నెస్ పెరగాలి. దీంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా మీ అందరికీ కూడా చేరువై యాక్సిడెంట్స్ వల్ల జరిగే ఇబ్బందులు, వాటి వల్ల కలిగే ప్రమాదాల వల్ల కలిగే ముప్పు గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల వీటిని కొంతమేరకు తగ్గించే ప్రయత్నం జరుగుతుందని అందరికి కూడా ఈ ప్రయత్నమే చేయమని చెప్పి చేస్తున్నారు. మాట వచ్చి ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే ఇవన్నీ అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు కదా. మనం ఎప్పటి నుంచో వింటున్నాం, ఫస్ట్ నుంచి వింటున్నాం, ప్రతిసారి ఇదే చెప్తున్నారండి. మేము కొత్తగా చెప్పడానికి ఏం లేదు. చెప్పేది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజన్నా కొంచెం మారుతారు, మారి ఖచ్చితంగా రహదారి మీద వెళ్ళేటప్పుడు భద్రంగా వెళ్తారన్న దానికోసమే చెప్తున్నాం. ఓకే, అలాగే ఆటోలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలి? 10, 5, 4, 8, 6. శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రోడ్ల మండలం సర్పూరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రథసప్తమి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక జనసేన నాయకుడు పుల్లా శ్రీరాములు గర్భాలయంలో దర్శనంకు విచ్చేసిన విలేకరులకు స్వామివారి చిత్రపటం అందించి కండువా వేసి సత్కరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున స్వామివారికి ఇక్కడ పాలు పొంగించుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యంగా జరుగుతున్న విషయం. రేపు శనివారం భీష్మ ఏకాదశి, ఆ రోజు విశేషంగా స్వామివారి ఇక్కడికి అర్చనాలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదయం 6 మర్నాడు ఉదయం వరకు కూడా ఆదివారం ఉదయం కూడా శ్రీ విష్ణు సహస్ర పారాయణ ఏకాహం భక్త బృందం వారు మరియు భక్తులందరూ కూడా స్వామివారి కార్యక్రమం పాల్గొని ఆ యొక్క విష్ణు సహపారాయణం చేస్తుంటారు. అందరూ కూడా మరునాడు రేపు వచ్చి ఆదివారం 2వ ఆదివారం కనుక స్వామివారి తీర్థం ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మణపడుతున్న 4 గంటలకే స్వామివారి అర్చన కైంకర్యాలు జరిగి స్వామివారి 6 గంటలకి స్వామి దర్శిస్తారు. రాత్రి 7:30, 8 గంటల వరకు స్వామి దర్శనం జరుగుతుంది, కంటిన్యూ అవ్వాలి. అలాగే 3వ ఆదివారం స్వామివారి గరుడ వాహనం ఏం చేస్తున్నారు కనుక ఆయన స్వయం ప్రకాశమై ఏం చేస్తున్నారు. ఇప్పుడు మాఘమాసం వేశారు కాబట్టి మాఘమాసం విశేషంగా తీర్థం 3వ ఆదివారం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఎక్కువ వస్తుంటారు. అలాగే మాఘమాసం మహాశివరాత్రి, అలాగే 4వ ఆదివారం కూడా స్వామివారికి తీర్థంగా జరుగుతుంటాయి. మాఘమాసం బహుళ అమావాస్య 18వ తారీఖు లగాయతు 27వ తారీఖు వరకు కూడా అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు స్వామివారు గరుడ వాహనం మీద స్వామివారు పుష్పవాహనం ఏం చేసి త్రివేదోత్సవం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజు కూడా స్వామివారు పుష్పవాహనం స్వామివారు ఏం చేసి త్రివేదోత్సవం జరుగుతుంది. ఈ మాఘమాసం అమావాస్యతో అధ్యయనోత్సవం కార్యక్రమం పూర్తవుతుంది. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల అబ్జర్వర్ సీతం రాజ్ సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, పిల్లి సత్యనారాయణమూర్తిలు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల, తోరంగి, కరప మండలం, గొర్రెపూడి గ్రామాల్లో పట్టభద్రుల ఎన్నికల సమాయత్త అవగాహన సదస్సు చేపట్టారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ వైద్య సేవ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ సీతం రాజ్ సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్
నియోజకవర్గ అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబరు వ్రాసి ఓటు వేసేలా నూతనంగా ఓటు వచ్చిన వారికి అవగాహన కల్పించాలని బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసి ప్రతి 30 మందికి అప్పచెప్పిన పట్టభద్రుల లిస్టులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్లు సీతం రాజ్ సుధాకర్, కుడిపూడి సత్యబాబు, కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 12,939 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారిలో రూరల్ మండలంలో 10,472 మంది, కరప మండలంలో 2,467 పట్టభద్రులు ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో 15 బూత్లు ఉన్నాయని, పార్టీ ఆదేశాలతో ప్రతి 30 మంది ఓటర్లకు ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆయా గ్రామంలో పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్, బాబా, క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అన్న సమాచారం వాళ్ళకి ఈ పేరున 30 పేర్లు 30 మందికి ఇస్తూ నియోజకవర్గంలో 430 మందిని, సుమారు 12,939 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 430 మందిని నియమించడం జరిగింది. ఇవాళ వాళ్ళందరికీ కూడా కరప మండలంలో ఉన్న గురుపూడి గ్రామంలో కరప మండలంలో ఉన్న 75 మంది, అంటే సుమారు 2,467 మంది ఓటర్స్ ఉన్న కరప మండలంలో 70 మందిని వేయటం జరిగింది. ఆ 70 మందిని వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టి సార్ చేతుల మీదుగా వాళ్ళకి ఈ ఫారమ్స్ అన్ని ఏ బూత్ అలాట్ చేసాం వాళ్ళందరికీ ఇవ్వటం, ప్లస్ ఏ విధంగా చేయాలో ఆయన సూచనలు ఇస్తారో ఆ సూచనల ప్రకారంగా రేపు నుంచి మేము అందరం కూడా కార్యరూపం దాల్స్తాం. 2-3 రోజుల్లో మళ్ళా ఈ కాకినాడ రూరల్ మండలం కూడా పెట్టి ఆ విధంగా చేస్తాం. ఏది ఏమైనా ప్రతి ఓటర్ని మా కార్యకర్తలందరూ కలిసి 27 రోజులు కూడా 25 రోజులు ఉందో 26 రోజులు ఉందో ప్రతి వారిని రిక్వెస్ట్ చేసి ఏ బూత్లో ఓటు ఉంది, ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలనేది కూడా పూర్తి సమాచారం ఇస్తూ ఈ గెలుపుకి సునాయాసంగా ముందుకెళ్లే విధంగా మేము కార్యక్రమం టేకప్ చేద్దాం. అందరినీ కూడా లిస్టు చేయడం, వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు కూడా ఒకే దిక్కుని తీసుకురావడం, వాళ్ళందరికీ కూడా రేపు మేము ఈ 30 మంది చెప్పిన వాళ్ళకి చెప్పడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పిన బాధ్యతని ఖచ్చితంగా మన పేరాబత్తుల రాజశేఖర గారి విజయం కోసం మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని, ఇక్కడ మాకు కూడా అబ్జర్వర్గా మన సీతం సుధాకర్ గారిని, ఆరోగ్యశ్రీ చైర్మన్ గారిని వేయడం జరిగింది. పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎలక్షన్ ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీ వచ్చి గ్రాడ్యుయేషన్ అందరూ కూడా, ఎందుకంటే అందరూ కూడా చూశారు గత 5 సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గ్రాడ్యుయేషన్ ఎలా ఎంత ఇబ్బంది పెట్టాడో. అందుకే గతంలో 3 ఎమ్మెల్సీలు కూడా మాకు విజయం దక్కించారు. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రథసప్తమి సందర్భంగా డోర్ టు డోర్ ఓటర్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అందరినీ కూడా కలిసి రాబోయే రోజుల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కాకినాడ రూరల్ నుంచి అత్యధిక మెజార్టీగా ఇక్కడ మేమందరం కూడా గెలిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్థానిక ఇన్ఛార్జ్ టీడీపీ తరఫున కాకినాడ రూరల్కి పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, కుడిపూడి సత్యబాబు గారు చైర్మన్, మేమందరం పార్టీ క్యాడర్ని సమాయత్తపరిచే విధంగా 2-3 మీటింగులు పెట్టుకుంటున్నాం. ఈరోజు పోలింగ్ బూతుల్లో 30 మంది ఓటర్లకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా నియమించుకుని మా పార్టీ తాలూకా ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ముందుకెళ్లే విధంగా వాళ్ళతో ముఖాముఖి మాట్లాడుతూ ఈ పిఓసీలతో 2-3 మీటింగులు వరుసగా ఉన్నాయి, 3 మీటింగులు. ఆ మీటింగ్లో వాళ్ళని సమాయత్తం చేయటానికి ఈ 20 రోజులు ఇదే లక్ష్యంతో పనిచేసి 27వ తారీఖు పోలింగ్ సక్రమంగా జరిగేటట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు అఖండ విజయం సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి నేను అబ్జర్వర్గా వచ్చాను. నాది విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్. కాకినాడ సామమూర్తి నగర్లో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళల కోలాటం ఆకర్షణీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణంను కనులారా తిరిగించి తరించారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
అంగన్వాడీలు సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లేఖలు పంపిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మావతి, చంద్రావతి తెలిపారు. మంగళవారం కచ్చేరిపేటలో గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రాజెక్టు కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాడి బేబీ రాజేశ్వరి, ఎస్తేరు రాణి, వీరమణి, సుజాత, జ్యోతి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, నీరజ, రాణి, సుభరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసీడీఎస్ ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPI నెంబరు అంగన్వాడీని క్రమబద్ధీకరించాలి, వీళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసీడీఎస్ ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకవసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ పట్టాన్ని కూడా పట్టలేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళు చేసిన హామీలు మరి ఏమైపోయో తెలియదు. ఇంకో విషయం అండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. 11,500 జీతం మాకు, కానీ మా ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి ఎవరైనా సరే అంగన్వాడీ వర్కర్లు తాలూకా ముసలోళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదు. అంగన్వాడీ వర్కరు ఒకవేళ ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుందామంటే ఆవిడకి హౌసింగ్ లోన్ కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అంగన్వాడీ వర్కర్ గా గవర్నమెంట్ ఉద్యోగం చూపిస్తుందని ఐడి చూపిస్తుంది మీకు అని గవర్నమెంట్ చెప్తుంది. 11,500 ఇస్తూ మాకు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏది కూడా కోతే విధించుతున్నారు కానీ ఏది కూడా అమలు అవ్వట్లేదు సంక్షేమ పథకాలు. కానీ మాకిచ్చి మేము వేతనాలు పెంచమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. రోజు రోజుకి కూడా ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు. ధరలు పెరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లో టైంకి ఇవ్వాల్సిన మెనూ ఛార్జీలు కానీ ఏమి ఇవ్వకపోయిన పక్షంలో ఇంటద్దులు కానీ మెనూ ఛార్జీలు కానీ అంగన్వాడీ వర్కరే భరించవలసి వస్తుంది. అంగన్వాడీ సెంటర్ దానికి భరిస్తూ ఈ కుటుంబ పరిస్థితులను కూడా చూసుకుంటూ ఈ అంగన్వాడీ జీతం మరి ఏమాత్రం సరిపోద్దని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళిచ్చే హామీని అమలు చేయమని మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, హరిప్రసాద్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేకానంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ క్యూ లైన్లు బారులు తీరాయి.
ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాఘమాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా జరిపించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజు స్వామివారి 1,00,000 తులసి దళాలతో పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే మంగళవారం ఈరోజు స్వామివారి చాలా విషయం రోజు రథసప్తమి, సూర్య జయంతి. ఈరోజు స్వామివారి తెల్లవారు 3 గంటల నుంచి కూడా అభిషేకములు, అర్చనలు, పూజ జరుగుతున్నాయి. స్వామివారికి భక్తుల సహకారంతో పూజ నిర్వహించారు. అభిషేకములు మధ్యాహ్నం 12 జరుగుతాయి. కానీ భక్తులు వచ్చేసి ఆ లోక కళ్యాణార్థం జరిగే సూర్యమౌళి కృపకు పాత్రై ఆయుం ఆరోగ్య సమృద్ధిగా మా దేవాలయంలో పూజ నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులు సాధించుకుంటున్నాం. అలాగే 22-27 శనివారం రాత్రి 7 గంటలకి శ్రీ ఛాయాపట్టి వద్ద సూర్యుని కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులు కూడా భీష్మాకార పొద్దుంతా కూడా పూజ తర్వాత రాత్రి కళ్యాణం జరిగించి స్వామిక స్వీకరించి స్వామి కృపకు పాత్రై ఆరోగ్యం ఉండాలని కోరుతున్నాం. గర్భాశయ క్యాన్సర్ ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాగమయ్యి, సెక్రటరీ డాక్టర్ ఏఎల్ సత్యవతిలు పేర్కొన్నారు. కాకినాడ కొండైపాలెం యూసీహెచ్సిలో కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని గర్భాశయ క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాగమయ్య, సెక్రటరీ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ అనురాగమయ్య, డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చునని అన్నారు. క్యాన్సర్ డే సందర్భంగా మహిళలకు పాపా స్మియర్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జరిగిన స్క్రీనింగ్ క్యాంపులో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజ, డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ వనజ, డాక్టర్ కరుణ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ పార్వతి, డాక్టర్ శ్యామల, డాక్టర్ రాహిత్య, యూపీహెచ్సి వైద్యురాలు డాక్టర్ అర్చన, వైద్య సిబ్బంది, సృజన, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం గర్భసంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే గర్భసంచి క్యాన్సర్ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అది ముందుగానే మనం కనుక్కోవచ్చు. దాని ముందుగా వచ్చే చేంజెస్ వల్ల, దాని కణాల్లో వచ్చే మార్పుల ద్వారా మనం ఆ కణాలని టెస్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ ముందస్తు మార్పులను మనం కనుక్కోవచ్చు. సో ఇది పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ని త్వరగా కనుక్కోవచ్చు. దీనివల్ల మనం 100% క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ సందర్భంగా మనం ఈరోజు పాప్స్మియర్ టెస్ట్ చేస్తాం. సో ఇది 21 ఏళ్ళ నుంచి మొదలు పెడతాము. 65 ఏళ్ళ వరకు చేయొచ్చు. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. సో దీని సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము, వచ్చి అందరూ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. దాని సందర్భంగా కాకినాడ గైనిక్ సొసైటీ తరఫున ఈరోజు మేము ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ కోసం జనాలందరిలో తీసుకురావడం కోసం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అనేది ప్రతి 1,00,000 మందిలో ఒక 18 మంది దీంతో సఫర్ అవుతున్నారు అండ్ చనిపోతున్నారు. ఇది నివారించడానికి యాక్చువల్గా వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఆ వ్యాక్సిన్స్ చేసుకుంటే సో 100% ప్రొటెక్షన్ వస్తుంది. 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, మగపిల్లైనా ఆడపిల్లైనా అప్పటి నుంచి 45 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంజెక్షన్స్ అంతే. అండ్ అది ప్లస్ అది ఎర్లీగా టెస్ట్ చేయడానికి చిన్న బ్రష్తో చిన్న టెస్ట్ చేస్తాము, పాప్స్మియర్ అని. సో ఆ టెస్ట్ ద్వారా కూడా ఎర్లీగా తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో మా ధ్యేయం ఏంటంటే 2030 నాటికి అసలు గర్భాశయ క్యాన్సర్ ద్వారా ఎవరు చనిపోకూడదు, ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ధ్యేయంతో ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఈరోజు అన్ని చోట్ల ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ స్పెషల్గా పాప్స్మియర్ అంటే జనాలు భయపడుతున్నారు కాబట్టి పాప్స్మియర్ అంటే చాలా సులువుగా ఉంటుంది అని చెప్పి పాప్స్మియర్ క్యాంప్ ఫ్రీగా కండక్ట్ చేసి రిపోర్ట్స్ అది ఇచ్చి వాళ్ళకి అన్నీ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ముందుగా నియంత్రించడానికి టీకాలు అనేవి ఉంటాయి. దాన్ని గార్డాసిల్ అంటాము. గార్డాసిల్ టీకాలు ఉంటాయి. అది 9 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఆడవారు అందరూ తీసుకోవచ్చు. 2 డోసులు 6 నెలల గ్యాప్లో ఉంటాయి. అవి వేయించుకుంటే ఈ క్యాన్సర్ని 100% మనం నియంత్రించవచ్చు.
అలా కాకుండా ముందుగా నిర్ధారణ చేసి ముందుగానే మనం చికిత్స పొందడానికి చేసే టెస్ట్ ప్యాప్స్మియర్ టెస్ట్. దీన్ని ఈరోజు క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా మొత్తం ఇక్కడికి వచ్చిన స్త్రీలందరిలో అవేర్నెస్ కల్పించడానికి ఫ్రీగా చేసి వాళ్ళకి ముందుగానే అవేర్నెస్ తీసుకొస్తాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది 100% ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి. సో అది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది ఇన్ఫెక్షన్ రాకుండానే మనం టీనేజ్ పిల్లలకి అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందే మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల అసలు ఇన్ఫెక్షనే రాకుండా మనం చూసుకోవచ్చండి. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. అది మనం ప్యాప్స్మియర్ ద్వారా అబ్నార్మల్ సెల్స్ అన్ని చూసుకొని డయాగ్నోస్ చేసి చేంజెస్ వచ్చాయి అనుకున్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనకు అందరం తెలుసుకున్నాము ప్యాప్స్మియర్ అనే ప్రాసెస్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని స్క్రీన్ చేయొచ్చు అని. దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలని. ఇప్పటికే హయ్యర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అవేర్నెస్ వచ్చింది లాస్ట్ 5 yearsలో. బట్ ఇంకా లోవర్ క్లాస్ పీపుల్కి ఇంకా అవేర్నెస్ రావాలి. అండ్ ఈ వ్యాక్సిన్ కూడా కొంచెం అంటే ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. దీని ప్రైస్ అది కాస్ట్ కొంచెం తగ్గించి అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఇది ఉండాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అయితే అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు కనుక మనం వ్యాక్సిన్ వేయించుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే అది అంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా అడ్వకేట్ చేస్తున్నారు. అంటే ఇవ్వాల్సిందిగా అందరికీ, ఈవెన్ అందరూ గైనకాలజిస్టులకి, తర్వాత స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని, అంటే కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మిగతా స్టేట్స్కి కూడా ఆలోచన ఉంది. కానీ మిగతా ఏమైనా స్వచ్ఛంద సంస్థలు అవి కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఈ వ్యాక్సిన్ని కనుక మనం ప్రొపగేట్ చేస్తే బాగా ఈ క్యాన్సర్ రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ దాని ఎఫిషియన్సీ. సో అందుకనే అందరికీ ఇది వేసుకోవాల్సిందిగా ఈ క్యాన్సర్ నివారణ దినోత్సవం క్యాన్సర్ డే సందర్భంగా మనం చేసుకుంటాం. మామూలుగా ఈ స్క్రీనింగ్ క్యాంప్ అంటే ఏ లక్షణాలు, ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళల్లో ఈ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఈ ప్యాప్స్మియర్ అనేది దీని వలన మనకి తెలుస్తుంది. లక్షణాలు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వస్తారు మన దగ్గరికి ప్రాబ్లంతో. ఏ ప్రాబ్లము లేని వాళ్ళని స్క్రీన్ చేయటం దీన్ని ముఖ్య ఉద్దేశం. వీళ్ళందరూ అంటే ఎర్లీగా మ్యారేజెస్ మన ఇండియాలో చాలా కామన్. ఆ ఎర్లీ మ్యారేజెస్ వలన ఈ వ్యాధి తొందరగా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఏ వ్యాధి లక్షణాలు లేని వాళ్ళని స్క్రీన్ చేసి ఈ లక్షణాలు లేకపోయినా కానీ ఒక 10 ఏళ్ల ముందే మనం క్యాన్సర్ ముందస్తు ప్రాబ్లమ్ని మనం డిటెక్ట్ చేసి క్యాన్సర్ రాకుండా మనం నివారణ చేయవచ్చు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా నివారించవచ్చని ట్రినిటీ హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ హరి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్స్ పవరా కాకినాడ పిఠాపురం పాదుగాయ దేవాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు క్యాన్సర్ వాక్థాన్ను నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రినిటీ హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ హరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో క్యాన్సర్ పెద్ద సవాలుగా మారనుందని అన్నారు. ట్రినిటీ హాస్పిటల్ మెరుగైన చికిత్స అందించడం కోసం క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం కోసం డిస్కౌంట్ రేట్లలో స్క్రీన్ టెస్టులను అందిస్తోందని అన్నారు. ప్రజలు బాబాలను నమ్మే బదులు ప్రారంభ దశలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని మరణాల నిష్పత్తిని తగ్గించడానికి మెరుగైన చికిత్స పొందేందుకు ఆసుపత్రిని సందర్శించాలని అన్నారు. క్యాన్సర్ వాగ్దాన్లో ఎన్డీఏ కూటమి పార్టీలు, బీజేపీ, టీడీపీ జనసేన నాయకులు, ఆదిత్య, పైడా కాలేజ్ లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ను నియంత్రిస్తూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించింది. అలాగే ప్రెస్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ వై రాజా, డాక్టర్ మోహన్ విజయ్, డాక్టర్ టి అజయ్, డాక్టర్ బాలు, కిషోర్, రిక్కీ గౌటం పాల్గొన్నారు. February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్స్ నుంచి మేము వాకథాన్ పిఠాపురం ఊర్లో జస్ట్ ఫర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కండక్ట్ చేశాము. మీకు ఇప్పుడు అందరికీ తెలిసిందే, భారతదేశంలో నెక్స్ట్ పొంచి ఉన్న మహమ్మారి క్యాన్సరే. క్యాన్సర్ వల్ల రోజు రోజుకి చనిపోయే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. దీనికి ఒకే ఒక కారణం ఏంటంటే లేట్ స్టేజ్లో క్యాన్సర్లు రావటం. ఇండియాలో వచ్చిన క్యాన్సర్లు డిటెక్షన్ లేట్ అయిపోతుంది. వీటిని ప్రివెంట్ చేయాలి అంటే ఓన్లీ మార్గం అవేర్నెస్.
జనాలందరికీ ఎలా క్యాన్సర్ వస్తుంది, ఎలా తగ్గుతుంది అనే అవేర్నెస్ వస్తే ఫస్ట్ క్యాన్సర్ రావడాన్ని తగ్గించడం, దాని క్యాన్సర్ వచ్చిన దాన్ని ఇమీడియట్ గా డిటెక్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ బాగా పెరుగుతుంది. మన ట్రినిటీ హాస్పిటల్స్ లో అన్ని రకాల స్క్రీనింగ్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి ఫ్రీగా జరుగుతూ ఉన్నాము. ఈ సదుపాయాన్ని అందరూ వాడుకోవాలని, లైక్ ఆడవాళ్ళలో ఉందంటే ప్యాప్స్మియర్ టెస్ట్ కానీ, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన మ్యామోగ్రఫీ టెస్ట్ కానీ, మగవాళ్ళలో ప్రాస్టేట్ కి కానీ, లంగ్ క్యాన్సర్ కానీ వచ్చిన టెస్ట్ అన్నిటికీ మనం హాస్పిటల్లో ఆల్మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ రన్ చేస్తూ ఉన్నాము. అవన్నీ మనం తెలుసుకుంటే క్యాన్సర్ రాకముందు మనం వాటిని పట్టుకొని ట్రీట్ చేస్తే చాలా ఇంక్రీజ్ ఇన్ లైఫ్ స్పాన్, అంటే వాళ్ళు క్యాన్సర్ వచ్చాక కూడా మంచి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మెడికోవర్ హాస్పిటల్లో క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించినట్లు మెడికోవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుభకర్ రావు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజల అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. క్యాన్సర్ వస్తే మరణం తప్ప చికిత్స లేదని, అయితే ఇది వాస్తవం కాదని, క్యాన్సర్ నిర్మూలించడానికి అనేక రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చునని అన్నారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స కేవలం వైద్యపరంగా కాకుండా భావోద్వేగ మరియు ఆర్థికపరమైన మద్దతుతో కూడిందని అన్నారు. ఈ దృష్టిలో వ్యక్తిగత చికిత్స, ప్రతి రోగి అవసరాలను గుర్తించి ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు అమలు చేయడం, ఆదాయం, సామాజిక నేపథ్యం తేడా లేకుండా ప్రతి రోగికి సమయానికి అధిక నాణ్యత కలిగిన చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్ మాట్లాడుతూ ప్రాథమికంగా అసాధారణంగా పెరుగుతున్న కణాలను నాశనం చేయడానికి మందులను ఇస్తామని అన్నారు. అనంతరం మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ సుభకర్ రావు మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ నందు అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స అందించే అత్యాధునిక చికిత్స సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ సుభకర్ రావు, న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రవీణ్తో పాటు మెడికల్ సూపరింటెండెంట్ గౌతమ్ రావు, క్యాన్సర్ చికిత్స వైద్య నిపుణులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ యొక్క నడవడిక వీటన్నింటిని బట్టి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం
మీరు ఎంత పద్ధతిగా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం, ఎందుకంటే జన్యుపరంగా మీ ముందు ఫాదర్స్ యాన్సిస్టర్స్లో ఉంటే మీకు అది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మరి ఏం ప్రత్యేకంగా ఏం జాగ్రత్త, యూనిక్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ క్యాన్సర్ మీ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయంటే కనుక ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్టులు అనేవి రికమెండెడ్ గైడ్లైన్స్ ప్రకారం ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలి. సార్ గారు చాలా మంచి ధైర్యం చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ కాదండి, మీరు ధైర్యం ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. అప్పుడు నేను మురళీ సార్ నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి నా ఆరోగ్యం చాలా బాగుందండి. వచ్చినప్పుడల్లా నాకు మురళీ సార్ గారు నన్ను ఎంతగానో అభిమానించి, అమ్మ నువ్వు ఇలాగా భోజనం విషయంలో కానీ, తర్వాత ట్యాబ్లెట్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో నన్ను ధైర్యపరిచారంటే నా ధైర్యమే నాకు గొప్ప ఆదరణ అండి. ఎందుకు చేద్దంటే నేను చాలా సిక్ అయిపోయి వచ్చినప్పుడు నన్ను చూసి నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా భయపడ్డారండి. కానీ నేను 2016 నుంచి మురళీ సార్ దగ్గర మందులు వాడుతాను. ఈ రోజు వరకు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడైతే నేను ఇంకా మంచి ఆరోగ్యంగా ఉన్నానండి. స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా వైడి రామారావు ఎంపిక కావడం శుభపరిణామని సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బసవ ప్రభాకరరావు పేర్కొన్నారు. సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్గా అయిన సందర్భంగా కాలనీ సభ్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తలాటం రంగారావు వ్యవహరించారు. అనంతరం వైడి రామారావు మాట్లాడుతూ సన్మానం చేసిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కాలేజ్ స్టాఫ్, కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు సుందర్ శివ కాలనీ ఫౌండర్ బసవ ప్రభాకర్ రావు, మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్, బిఎల్జీ ప్రసాద్, తోట సుబ్రహ్మణ్యం, బత్తని త్రిమూర్తులు, మేకా సుబ్బారావు, రాజా కాలనీ సభ్యులు పాల్గొన్నారు. రామారావు మనం అంతా కలిసి ఒకే అసోసియేషన్ ఉంటాం, మీరు రావాలని చెప్తే నేను సుందరశివ కాలనీ కదండి మాదని చెప్తే అలా కాదు మనందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనకు జరుగుతూనే ఉంది. వారు ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. మన రైల్వే దాంట్లో కానీ, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చారు. వేరు ముఖ్యంగా రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ కూడా ప్రెసిడెంట్ చేశారు, రెడ్ క్రాస్ చేశారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. అందుచేతనం వారికి మన సేవలు ఇప్పుడు రాష్ట్రానికి అయ్యారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ చాలా గొప్పది. అటువంటి వారికి ఆయన సేవలు చేస్తున్నారంటే ప్రభుత్వం గుర్తించి వ్యక్తి వారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు వారికి మన గురువారులు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో చట్టసభల్లో అటువంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మన సిద్ధార్థ నగర్కి, మన 3వ డివిజన్ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ డివిజన్కి కార్పొరేటర్గా ఎన్నిక అవ్వడం యాత్రిచకం. అది అసలు ఇక్కడ కార్పొరేటర్ అవుతుందని చెప్పి నేను అసలు ఊహించలేదు. మా ఫాదర్ దగ్గర నుంచి కూడా ప్రజాసేవలు ఉండడం జరిగింది. మా ముత్తాత గారు సర్పంచ్ చేశారు, మా తాతగారు 24 సంవత్సరాలు చేశారు, మా అమ్మగారు కూడా సర్పంచ్ చేశారండి. అదే వడవడిలో సర్వీస్ చేయాలన్న సత్సంకల్పంతో నేను నలుగురికి మంచి చేయాలి అన్న సంకల్పంతో ఈ డివిజన్కి నేను కార్పొరేటర్గా కన్నబాబు గారు ఉండమన్నప్పుడు చేస్తున్నాను. దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయాము. ఈవేళ మొత్తము ఆంధ్రప్రదేశ్లో నన్ను యునానిమస్గా ఎందుకు ఎన్నుకున్నారంటే, రెడ్ క్రాస్ అనగానే ఈ స్టేట్లో ఏంట్రా అంటే ముందు కాకినాడ ఎవర్రా అంటే వైడి రామారావు. కాబట్టి వేరే ఆప్షన్ ఏం లేదు. ఒక మంచి వ్యక్తిని రెడ్ క్రాస్లో పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ నేను. ఆ విధంగా నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది ఆ గౌరవం మనకు వచ్చింది. నేను 9వ సంవత్సరం ఇప్పుడు చైర్మన్గా రెడ్ క్రాస్ కాకినాడకి, అంతకుముందు ఈస్ట్ గోదావరి. నేను 26 ఏళ్ల నుంచి రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని. మీకు ఒక విషయం చెప్పాలి, నేను మైత్రి అని కార్తీక వనభోజన సమావేశం ఏర్పాటు చేసేవాడిని. చాలా సంవత్సరాలు చేశాను. అందుట్లో కుల, మత,
వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరినీ పిలిచి చేసేవాళ్ళం అనమాట. అలాంటి ఒక సమావేశానికి, ప్రతి సమావేశానికి కలెక్టర్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక సమావేశానికి సతీష్ చంద్ర కలెక్టర్ అప్పుడు తను వచ్చాడనమాట. తను వచ్చి భోజనానికి రామారావు ఇప్పుడే మిమ్మల్ని రెడ్ క్రాస్లో మేనేజింగ్ కమిటీలో మెంబర్గా పెట్టొచ్చాను అని 1998లో చెప్పారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని సేవా భారతి నాయకులు ఆదిత్య శర్మ పేర్కొన్నారు. కాకినాడ ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల పైడా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో సేవా భారతి ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా 28వ సూర్య నమస్కారాల పోటీలను నిర్వహించారు. సేవా భారతి అధ్యక్షులు అట్లూరి శివరామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి 300 మంది వివిధ పాఠశాలల విద్యార్థులు సూర్య నమస్కారాల పోటీల్లో పాల్గొన్నారు. బాయ్స్, జూనియర్స్, సీనియర్స్, గర్ల్స్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. పోటీలలో విజేతలకు అతిథులు శివరామకృష్ణయ్య, ఆదిత్య శర్మ అతిథులు సర్టిఫికెట్లు, జ్ఞాపకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పైడా కాలేజ్ చైర్మన్ పైడా సత్యప్రసాద్, నండూరు కృష్ణ, శర్మ, సతీష్ బాబు, కమల కృష్ణంరాజు, శివాజీ, వెంకట శివ, బాలాజీ, సాంబశివరావు, రవి, శంకర్, మామిడాల శ్రీనివాస్, భారతి, ఆంజనేయ శాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ అలాగే రూరల్ ప్రాంతాల నుంచి హై స్కూల్ పిల్లలందరూ కూడా బాలురు కానీ బాలికలు కానీ ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా 4 గ్రూపులుగా, అంటే బాలికల విభాగంలో జూనియర్స్, సీనియర్స్, అలాగే బాలురు విభాగంలో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో వాళ్ళకి ఒక్కొక్కళ్ళు 4 గ్రూపుల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయతో పాటుగా 10 ప్రోత్సాహక బహుమతులు, అలాగే మొత్తం 52 బహుమతులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సేవా భారతి కానీ సేవా భారతి యొక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాలురు కూడా సుమారు 300 మంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా మరింత ఉత్సాహంగా వచ్చే సంవత్సరం 500-600 మంది పాల్గొనేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ఈ తల్లిదండ్రులు కానీ లేదా ఉపాధ్యాయులు కానీ వ్యాయామ ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పాఠశాల ప్రధాన అధ్యాపకులకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా పిల్లలు ఎంతో మంచి సంస్కారాలు నేర్చుకుంటున్నారు. తర్వాత మన భారతీయ విద్య అయినటువంటి యోగ విద్యకి ఈ మధ్యన ప్రపంచంలో కూడా పెద్దపీట వేస్తున్నారు. సో మనం కూడా ఈ రకంగా ఈ యోగ విద్యలో అలాగే సూర్య నమస్కారాలు వీటన్నిటిలో కూడా మంచి ఒక ఐకానిక్గా మన జాతిని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మనకే చూస్తుంది ఇవాళ. కానీ వారికి మనం సరైనటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా అని ఆలోచించుకుంటే ఇది సరైన సమాధానం రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇది ప్రోత్సాహం ఇవ్వాలి. స్కూళ్ళల్లో కంపల్సరీగా కూడా యోగ విద్యను ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు కూడా పిల్లలకి సిలబస్లో భాగంగా చేస్తే మన పిల్లలు మంచి విద్యలో రాణిస్తారు, సంస్కారాలు కూడా లభిస్తాయి. విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను వెలికితీసి వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ, అఖిల్ జూనియర్ కాలేజ్, ఐఐటి మెడికల్ అకాడమీ సంయుక్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో లయన్స్ క్లబ్, అఖిల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ పులవర్తి కుమార్ అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు అఖిల్ కాలేజ్ యాజమాన్యం చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రతినిధులు మోహన్ కుమార్, పులవర్తి కుమార్, దొడ్డి రామసుబ్రహ్మణ్యం, మేడ్శెట్టి వెంకటరమణ, అఖిల్ కాలేజ్ ఫౌండర్ ఏఎస్ఎన్, డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది, గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ, అఖిల్ జూనియర్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నీట్ ఓరియంటెడ్ వీటికి సంబంధించి ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 120 మంది పిల్లలకి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మరి ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం 20 మందికి ఈ మెడల్స్ ఇవ్వడం, మిగతా వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ అఖిల్ జూనియర్ కాలేజ్ అనేది చాలా టాలెంట్ ఓరియంటెడ్ కాలేజ్, మంచి రిజల్ట్స్ వస్తున్న కాలేజ్. మరి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ బాలికల్లో ఉన్న వాళ్ళకి టాలెంట్ని వెలికి తీయాలని చెప్పి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, తద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ని మెరుగుపరుచుకోవడం, ఇది ఖచ్చితంగా రేపు జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి పనికొస్తుంది జీవితంలో అని చెప్పి వారు భావించి లయన్స్ క్లబ్ తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది. కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన
హెచ్ఎం సుబ్బలక్ష్మి గారికి, మిగతా స్టాఫ్ అందరికీ, అలాగే సహకరించిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా కష్టానికి వచ్చి కండక్ట్ చేసిన అఖిల్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఏఎస్ఎల్ గారికి, మిగతా తదితరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంతా తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు, బీజేపీ జిల్లా కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు. కాకినాడ రమణీపేట చాకో గార్డెన్లో గల నగరపాలక సంస్థ హైస్కూల్, నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో కూటమి నాయకులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు, రంబాల వెంకటేశ్వరరావు, గుట్టుముక్కల శ్రీనివాసులు ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వేణు, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోబాబు, బోల్శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ టౌన్ రూరల్ ట్రైలర్స్ అసోసియేషన్ నాయకులు కూటమి నాయకులను కలిసి ఈ నెల 28వ తేదీన జరిగే టైలర్స్ డేకి హాజరు కావాలని కోరారు. అక్కడ నుంచి రేపటి నుంచి వర్మ గారిని, మర్రెడ్డి శ్రీనివాస్ని కలిసి వాళ్ళందరినీ కలుపుకుని, బీజేపీ లీడర్లు కానీ కలుపుకుని, రేపు నుంచి శ్రీనివాసరావుని కలుపుకుని కార్యక్రమానికి ఎల్లుండి నుంచి శ్రీకారం చుడతాం. మూడోదిగా నేనేం చెప్తానంటే, ప్రజలందరూ కూడా మీరు ఒకటి గుర్తించుకోండి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు జోడీ ఈ రాష్ట్రానికి చాలా అభివృద్ధికి ముందుకి దారి తీస్తుంది. దానిలో భాగంగానే మరి ఎమ్మెల్సీ, రేపు ఎమ్మెల్సీ ప్రభుత్వానికి పని లేకపోయినా ఉపాధ్యాయులు సమస్యలు ఏమి ఉన్నాయో సమస్యలని కౌన్సిల్లో మరి మాట్లాడి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాజశేఖర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి 1వ వార్డు నుంచి మొదలు పెట్టడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు తిరుగుతాం, కానీ పిఠాపురం నియోజకవర్గాలు మా టీం అంతా కూడా వెళ్ళి ప్రతి వ్యక్తికి 72 గ్రామాలు తిరిగి ఓటర్ లిస్ట్ పట్టుకెళ్ళి, రెండోది బ్యాలెట్ నమోదు కూడా రేపు వస్తుంది, అది కూడా పట్టుకుని అందరికీ కూడా ఫస్ట్ ఓటు ఒకటే వేసి రెండో ప్రాధాన్యత ఓటు వద్దని చెప్పి అందరినీ కోరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ రోజున పార్టీ శ్రేణులు అంతా కూడా 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ, కార్యకర్త కాంచి నాయకుల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్ని చెప్పి ఏదైతే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం చూసుకుని 8 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందింది, అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎంత అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళిన దానికి మీరు నిదర్శనంగా ఈ రోజున ఓటు అడిగే హక్కు ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పేసి తప్పకుండా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు తెలియజేసుకుంటూ, ఏదైతే దాస్ గారు, అదేవిధంగా బొలిశెట్టి రామకృష్ణ గారు, అలాగే మన మాజీ కార్పొరేటర్ అయినటువంటి పేరాబత్తుల రావుబాబు గారు, అదేవిధంగా మా మిత్రుడు వేణు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి జనసేన అందరూ కలిసి రావడం జరిగింది. తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఈ నెల 6 నుండి 13 వరకు స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ శాఖ శ్రీ కుంతి మాధవ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ ఈవో నున్న శ్రీరాములు, కుంతి మాధవ భక్త బృందం పర్యవేక్షణలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు మీడియాతో మాట్లాడుతూ 8న స్వామివారి కళ్యాణం, 11న రథోత్సవం, 12న చక్రస్థానం, 13న శ్రీపుష్పయాగంతో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయని, భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని తరించాలని విజ్ఞప్తి చేశారు. దశమి నాడు 7వ తారీఖున, మనం దశమి అంటే 7వ తారీఖుని రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకము, ఉదయం 10 గంటలకు ఆస్థానములో స్వామివారి యొక్క పెళ్లి కొడుకుని చేయటం అభిషేకము, ఏకాదశి నాడు ఉదయం 5 గంటలకి కుంతిమాత స్వామివారికి పంచామృతాభిషేకము, రాత్రి 9 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ మండపంలో జరుగును. 10వ తారీఖుని శ్రీ కుంతిమాత స్వామివారి యొక్క పొన్నవాహనం మీద స్వామివారి యొక్క సేవ జరుగును రాత్రి 7 గంటలకు. 11వ తారీఖుని రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగును. 12వ తారీఖుని ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్రం వద్ద చక్రస్నానము జరుగును. తర్వాత
13వ తారీఖుని స్వామివారికి ఉదయం 5 గంటల పంచామృతాభిషేకము, రాత్రి 7 గంటలకి శ్రీ పుష్పయాగం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి కుంతీమాధవ వారి యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారు, కుంతీ మాధవ భక్త బృందం వారు భక్తుల యొక్క సహకారంతో కడువేవంగా జరుగును. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తరించవలసిందిగా. పంచారామ క్షేత్రం సామలకోట శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సూర్యనారాయణమూర్తి వారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. కాకినాడ జిల్లా సామలకోట భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో బల్లా నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు బిక్కిన సాయి, బిక్కిన రాజశేఖర్ కుటుంబ సభ్యుల సారథ్యంలో రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సోమేశ్వర్ శర్మ తదితరులు పండితులు సూర్యనారాయణమూర్తి కళ్యాణం నిర్వహించారు. కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. సూర్యుని ఆకారంలో రంగురంగుల పూలతో చేసిన అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం సాయిబాబా వారికి ఆలయ అర్చకులు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తూరింగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ మాఘమాసం 4 రోజుల పాటు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు నిర్వహిస్తామని, ఆ తీర్థం స్వీకరించిన వారు అనారోగ్యాల నుండి విముక్తి పొందుతారని అన్నారు. ఆత్మ శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. సూర్యనారాయణ స్వామి వారు అంటే ఎదుర్కొన్న అగ్నికోణం కాదు, దాని అంతర్గతమైనటువంటి దివ్యమైన శక్తి ఏదైతే ఉందో అది సూర్యనారాయణ వారు. ఆయన నుంచే ఈ సమస్త చరాచర సృష్టి జరిగిందని మనకి ఆదిత్య పురాణం చెప్తోంది. సకల పురాణంలో కూడా ఎంతో కొంత ఈ సూర్యనారాయణ వారి యొక్క ప్రతిష్ట విశేషమైనటువంటి ఆ యొక్క మహిమ మనకి తెలియవస్తూ ఉంటాయి. కనుక దేవదేవుడికి, పరమేశ్వరుడికి సూర్యచంద్రుడు నేత్రాలు అంటారు. నేత్రస్థానంలో సూర్యనారాయణ వారు ఉన్నారు. మనకి హృదయ స్థానంలో సకల దేవుడాశులు ఉన్నారు. సకల రోగాల నివారణ కావాలి అంటే మన సూర్యనారాయణ సేవించాలని సమస్త మతములు, సమస్త దేశములు కూడా కీర్తిస్తూ ఉన్నాయి. ఈ కోరంగి గ్రామంలో వేయించేసి కాకినాడ నగరంలో కోరంగిరం గ్రామంలో పోస్ట్ ఆఫీస్ వద్ద బ్రాహ్మణ కళ్యాణ మండపం దగ్గర ఈ జరుగుతున్న కార్యక్రమానికి ఆయురారోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి జయంతి అయిన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పీఠాపురం పాదగి క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అరుణ సౌర విధానంలో సూర్య నమస్కారాలు జరిపి ఆదిత్యునికి విశేష పూజలు, జపాలు, పారాయణలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ, మొక్కరాల సుబ్రహ్మణ్యం, పవన్, ఇంద్రగంటి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్వామి వారి యొక్క జయంతి ఈరోజు. జయంతి అంటే జయంతి అనడం కంటే సూర్యనారాయణ స్వామి వారి పుట్టినరోజు అంటే రథసప్తమి. మనకి ప్రతిరోజు కంటే ఈరోజు సూర్యుడి యొక్క కిరణాలు అత్యంత విశేషంగా ప్రజ్వరిల్లుతాయి. ఆరోగ్య ప్రదాత స్వామివారు, ప్రత్యక్ష దైవం స్వామివారు. మనకి బొట్టన వేల నుంచి నుదురు వరకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఒక్క రథసప్తమి రోజున ఓం నమో సూర్యనారాయణాయ నమః అని నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి విశేషమైన రోజు అయినటువంటి ఈ రోజున భూమండలంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం పిఠాపురం. ఈ పిఠాపురంలో అరుణ సౌర విధానంతో మా యొక్క ఋత్వికులు, మా యొక్క బ్రహ్మ సరస్వతులు శ్రీకాంత్ శర్మ, మొక్కరాల సుబ్రహ్మణ్యం తదితర పవను యొక్క పౌరోహిత బృందంతో ఈరోజు సూర్య నమస్కారాల కార్యక్రమం అత్యంత విశేషంగా, అత్యంత శాస్త్రోక్తంగా, అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకి ఆరోగ్యం కావాలంటే ఏమీ వద్దండి. అందుకే మన పూర్వీకులు చెప్పారు, బ్రహ్మస్నానం, దేవస్నానం, మానవ స్నానం. సూర్యోదయానికి ముందే సంపూర్ణమైనటువంటి శుభ్రంగా
చేస్తే మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందట. ఏమీ చేయక్కర్లేదు. ప్రతిరోజు సూర్యుడి కంటే ముందుగానే, సూర్యోదయానికి ముందుగానే మనం స్నానాన్ని ఆచరించి సూర్య నమస్కారం, స్వామివారి గొప్ప నమస్కారం అలా చేసుకుంటే మన యొక్క శరీరం శుద్ధవుతుంది, మనసు శుద్ధవుతుంది, ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. రథసప్తమి పూట నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రతిరోజు ప్రాతకాల సమయంలోనే స్నానాన్ని ఆచరించండి, సూర్య నమస్కారం చేసుకోండి. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. మరొక చిన్న విన్నపం, భూమండలంలోనే అత్యంత శక్తివంతమైన క్షేత్రం పిఠాపురం. అందుకని జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన విజ్ఞప్తి. ఘనంగా రథసప్తమి వేడుకలు. భక్తులతో పోటెత్తిన సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలి. తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ నాయకులు. అంగరంగ వైభవంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం. కన్నులారా వీక్షించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.